హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజ జాను సిస్టర్స్ 8686. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో లెగ్ పీస్ని ఫ్రై ఎలా చేసుకోవాలి తక్కువ ఆయిల్తో ఈ వీడియోలో చూపిస్తున్నాను. లెగ్ పీస్ ఫ్రై చాలా చక్కగా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా చూసి లాస్ట్ వరకు సపోర్ట్ చేయండి. ఇక్కడ నేను 4 లెగ్ పీస్లు అయితే తీసుకున్నాను. వాటికి చక్కగా ఘాట్లు అయితే పెట్టేసుకున్నాను. 4 లెగ్ పీస్లకి ఇలా ఘాట్లు పెట్టేసుకొని ఇప్పుడు వీటికి మనం మసాలా అయితే పట్టిద్దాము. ఈ మసాలా కోసము నేను ఇవన్నీ పక్కన పెట్టేసుకొని దీంట్లోనే ఒక సైడ్ అయితే మసాలాల పౌడర్స్ అన్నీ వేస్తాను. 1/2 టేబుల్ స్పూను పసుపు, గరం మసాలా, జీరా మసాలా, కారం కూడా స్పైసీ తగ్గట్టు వేసుకోండి. దీంట్లోనే ధనియా పౌడర్, దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్టు రెడీమేడ్ ఉన్నది వేసాను నేను. మీరు ఇంట్లో ప్రిపేర్ చేసిందైనా వేసుకోవచ్చు. చక్కగా ఈ మొత్తాన్ని కలిపేసుకోవాలి. దీంట్లోనే కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ వేసుకొని కలిపేసుకోవాలి. చక్కగా మసాలాలన్నీ మిక్స్ చేసుకొని పేస్ట్ లాగా వేసేసుకోవాలి. దీంట్లో సాల్ట్ కూడా టేస్ట్ తగ్గట్టు వేసేసుకొని దీంట్లోనే నిమ్మరసం పిండుకున్నామంటే ఆ సాల్ట్ కూడా చక్కగా కరిగిపోతుంది. అందుకే లాస్ట్లో వేసాను సాల్ట్. చక్కగా నిమ్మరసం కూడా 1/2 నిమ్మ చెక్క అయితే పిండుకోండి. దీంట్లోనే సాల్ట్ కూడా చక్కగా కరిగిపోతుంది ఈ నిమ్మరసంలోనే. అందుకే ఫైనల్గా సాల్ట్ అయితే వేసేసాను. ఇలా నిమ్మరసం వేసుకున్నాక కలిపేసుకోవాలి మొత్తము. సాల్ట్ కూడా కరిగిపోతుంది దీంట్లోనే. ఇప్పుడు గ్రేవీగా మనకి మసాలా అయితే పేస్ట్ లాగా వచ్చేస్తుంది చక్కగా. ఇలా కలిపేసుకోవాలి. ముందు మసాలాలు అయితే ప్రిపేర్ చేసుకొని మంచి లెగ్ పీసులని వాష్ చేసుకొని ఇలా ఘాట్లు పెట్టుకొని మసాలాలు అన్నీ వేసేసుకొని లెగ్ పీసులకి మొత్తం పట్టే విధంగా మొత్తం రాసుకోవాలి లెగ్ పీసులకి చక్కగా. అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టారంటే పిల్లలకి ఈవినింగ్ టైంలో చాలా టేస్టీగా కూడా తింటారు. సండేస్ అయినా సరే, వీకెండ్స్ అయినా సరే, పిల్లలకైనా అప్పుడప్పుడు మనం ఇలా చేసుకోవాలి. మొత్తం మసాలా అయితే ఇలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. ఈ మ్యాగ్నేట్ చేసుకున్న దాన్ని ఫ్రిడ్జ్లో అయితే ఒక 1 అవర్ అయితే కంప్లీట్గా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఈ మసాలాలు మొత్తము చక్కగా పట్టేసినాయి చూడండి. మసాలాలు ఎంత బాగా పట్టేసాయో మనం మ్యాగ్నేట్ చేసింది. మళ్ళీ ఒకసారి మసాలాలని కలిపేసుకుందాము. దీంతో చక్కగా మళ్ళీ ఒకసారి మసాలాలు మొత్తం మ్యాగ్నేట్ చేసుకుందాము. ఇలా మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత ఆయిల్లో తక్కువ ఆయిలే వేసుకోండి. తక్కువ ఆయిల్ వేసుకొని కడాయిలో ఇలా రెండు అయితే వేసేసాను. చక్కగా ఫ్రై చేసుకొని ఇంకా మిగిలిన మసాలా కూడా ఏదైనా ఉంది అంటే ఈ లెగ్ పీసులకి యాడ్ చేసేసాను. మంచిగా ఇలా మసాలాలన్నీ లెగ్ పీసులకి పట్టించేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆ ఆయిల్ని పైన కొంచెంగా యాడ్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ ఫ్రై అయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి తిప్పేసుకోవాలి. చూసారా, ఒక పక్క లైట్గా ఫ్రై అయిపోయింది.
ఆ ఫ్రై అయిన దాని మీదనే ఆయిల్ అయితే వేస్తున్నాను. అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి. తక్కువ ఆయిలే వేసుకోండి. ఎందుకంటే లెగ్ పీసులు వేసిన తర్వాత ఆయిల్ కొంచెం వేస్టేజ్ ఉంటుందన్నమాట. ఆయిల్ మనకి యూజ్ ఉండదు. ఒకవేళ యూజ్ ఉంటుంది అనుకుంటే, ఎందుకంటే ఆయిల్ కూడా ఇంకిపోతుంది. కొంచెం కొంచెంగా వేసుకుంటాం కాబట్టి. అందుకే ఎక్కువ ఎక్కువ ఆయిల్ కాకుండా కొంచెంగా వేసుకోవాలి. ఇలా ఆయిల్ అంతా లెగ్ పీస్ల మీద వేస్తూ చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలి. 4 పీసులైతే ఇలా అయితే ఫ్రై చేసుకున్నాను. చక్కగా మసాలాలన్నీ కోటింగ్ చేసుకొని, మ్యాగ్నేట్ చేసుకొని 1 అవర్ తర్వాత ఇలా ఫ్రై చేసుకున్నామంటే ఇలా లెగ్ పీస్‌లయితే ప్రిపేర్ అయిపోతాయి. నచ్చిందా వీడియో? నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ నెక్స్ట్ వీడియో. బాయ్.